హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ని అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక గిన్నెలోనికి 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోనికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ని కూడా వేసుకొని బాగా పిండికంతా కూడా పట్టేలాగా చేతితో బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండికి ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత కొంచెం ఆయిల్ పైన రాసేసి ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పిండిని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక గిన్నెలోనికి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కూడా తీసుకొని ఈ పిండిని నేనైతే ఇక్కడ 1 కప్పు పిండికి 5 భాగాలుగా చేసుకుంటున్నాను. చపాతీకి ఏ విధంగా ఏ సైజులో అయితే చేసుకుంటామో ఆ విధంగా ఇలా ముద్దలుగా 5 ముద్దల్ని చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకుంటే బాగుంటుంది. క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇవి స్నాక్స్ టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మందంగా కాకుండా మైదా పిండి కాబట్టి ఎంత సన్నగానైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చపాతీలా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇక్కడ 5 చపాతీలని ఇదే విధంగా చేసి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దీనిపైన కార్న్ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా, 1 స్పూన్ ఈ పేస్ట్ని వేసుకుని ఈ చపాతీకి అంతా కూడా అప్లై చేసుకోవాలి. చేత్తో అంతా కూడా ఇలా ఈ పేస్ట్ని చపాతీకి అప్లై చేసేయాలి. తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ వేసేసి దానిపైన కూడా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పేస్ట్ని వేయాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం 5 చపాతీలను కూడా ఇలాగే చేయాలి. కార్న్ఫ్లోర్ వేస్తూ పైన చపాతీని వేయాలి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా ఇది కార్న్ఫ్లోర్ వేసి పైన ఇంకొక చపాతీ వేసి చపాతీ కర్రతో అంతా కూడా ఈక్వల్గా నెమ్మదిగా, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి చపాతీ కర్రతో. అంటే అంతా కూడా ఈక్వల్గా అయ్యేలా చూసుకోవాలి చపాతీలన్నీ కూడా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న వీటిని నెమ్మదిగా రోల్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకుంటూ రావాలి. ఈ చివరను కిందకి ఇలా అనేసి చేత్తో ఇలా ఒత్తుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా మంచిగా వేగి ఆయిల్లో చాలా బాగా వస్తాయి. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా రోల్ చేసుకుంటూ చేత్తో ఒత్తుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోనికి తీసుకోండి. తర్వాత రోల్ చేసుకున్న దీన్ని తీసుకొని నెమ్మదిగా ఒక 2 సార్లు చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. లేయర్స్ ఏమీ పోకుండా ఇలా నెమ్మదిగా ఒత్తుకొని తీసుకోవాలి. అన్నింటిని కూడా ఇలాగే చేసి ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాతనే సరిపడినన్ని వీటిని వేసుకోవాలి. చేసి పెట్టుకున్న వీటిని వేసుకొని ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి అన్నీ. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు నీళ్ళని కూడా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం నీళ్ళగా వస్తుంది కాబట్టి ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది వాటరు. ఇప్పుడు షుగర్ సిరప్ని మరిగించుకోవాలి. ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం నేను ఇలాచీని దంచి వేస్తున్నాను. ఈ పాకము కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకానికి ఎలా వస్తుందో అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకంలోనికి చేసి పెట్టుకున్న వీటిని వేసుకోవాలి.
నేనైతే ఇక్కడ వెంటనే వేసి తీసేస్తున్నాను. మీరు మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెంసేపు ఈ పాకంలో ఉంచండి. నేను క్రిస్పీగా ఉండాలని చెప్పి రెండు వైపులా ఈ పాకాన్ని పట్టించి తీసేసాను అనమాట. క్రిస్పీగా మైల్డ్ స్వీట్తో చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ అయితే ఒకసారి చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇలాగే షుగర్ పాకంలోనికి వేసుకొని రెండు వైపులా ఈ పాకాన్ని పట్టించి ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అంతేనండి. కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడిన తర్వాత తిన్నారంటే క్రిస్పీగా కరకరలాడుతూ భలేగా ఉన్నాయి. పిల్లలు ఏదైనా తినడానికి కావాలన్నప్పుడైనా కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. చాలా బాగున్నాయండి. కొంచెం ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా బాగున్నాయన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిగా అయ్యి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.